మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాల విషయాల్లో కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఏ పని చేసినా నిదానంగా సాగడం, ఉద్యోగంలో ఉద్యోగస్తుల సహోద్యోగులతోటి విభేదాలు రావడం జరుగుతుంటుంది. అయితే ఏ విషయాన్ని తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. మనసును స్థిమితంగా ఉంచుకోవాలి. అధిక కోపం పనికిరాదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే స్థిరాస్తి విషయంలో కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్స్ పరంగా అధిక ఖర్చులు సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే ఈ వారం వీరికి అంత అనుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావం చేత కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. శనికి తైలాభిషేకం చేయించడం, ప్రతిరోజు అష్టములుక తైలంతో ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మానసికమైన ఒత్తిడి నుంచి బయటికి రాగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి. వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ని సద్వినియోగపరుచుకోవాలి. లాయర్లకి, డాక్టర్లకి, అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్స్ కానీ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కొంత జాగ్రత్త వహించాలి. అయితే చదువు విషయంలో నెగ్లిజెన్సీ కాస్త ఉంటుంది, అది లేకుండా చూసుకోవాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత అనుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా కొంత సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కొంత అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామితో కావచ్చు, భాగస్వాముల మధ్య కావచ్చు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ వారం కాకుండా ఒక 2-3 వారాలు ఆగి ముందుకెళ్ళడం చెప్పదగినది. అలాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు, పిల్లల చదువుల విషయంలో స్వయంగా మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్.